హాయ్ ఫ్రెండ్స్, టిక్ టాక్ ఇండియాలోకి మళ్ళీ రాబోతుందా? చైనీస్ యాప్ టిక్ టాక్ తిరిగి రానుంది లేక ఇవన్నీ పుకార్లేనా? మళ్ళీ టిక్ టాక్ వాడే రోజులు దగ్గరలోనేనా లేక గవర్నమెంట్ గట్టిగా నో చెప్తుందా? అమెరికా కూడా టిక్ టాక్ పై యుద్ధం చేస్తుంటే ఇండియాలో ఎలా తిరిగి వస్తుంది? కాంగ్రెస్ ఫైర్ అవుతుంది, ప్రభుత్వం మాత్రం ఇది పుకార్ అంటుంది. అసలు నిజం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. షార్ట్ వీడియోల కింగ్ యాప్ టిక్ టాక్ ఒకప్పుడు మన ఇండియాలో ఫుల్ దుమ్ దులిపింది. సడన్ గా 2020లో చైనా బార్డర్ టెన్షన్ల వల్ల నో బాస్ అని గవర్నమెంట్ టిక్ టాక్ బ్లాక్ చేసింది. బట్ సడన్ గా యూజర్లు చెప్పేది ఏమిటంటే టిక్ టాక్ వెబ్సైట్ ఇండియాలో ఓపెన్ అవుతుంది అంటున్నారు. కొందరేమో మాత్రం కావడం లేదు అంటున్నారు. అదే టైంలో టిక్ టాక్ యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లో, యాపిల్ యాప్ స్టోర్ లో లేదు. అంటే కన్ఫర్మ్ రీ ఎంట్రీ అయిందా లేదా పీపుల్స్ కి డౌట్ లోనే ఉంది. కాంగ్రెస్ మాత్రం బీభత్సంగా మోడీని అడిగేస్తుంది. అమరవీరుల త్యాగం మర్చిపోయి మళ్ళీ చైనీస్ యాప్లను డోర్ ఓపెన్ చేశారు అని ఫైర్ అవుతుంది. అమెరికాలో కూడా టిక్ టాక్ బ్యాన్ అయింది. అక్కడ కూడా నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అన్నారు. ట్రంప్ టైంలో అయితే కంపెనీ కొనేస్తే స్టార్ట్ చేయవచ్చు అని కూడా చెప్పారు. అయితే మామ, అసలు టిక్ టాక్ మళ్ళీ రానుందా లేక ఇవన్నీ కేవలం కల్పితాలే? మీరేమనుకుంటున్నారు? టిక్ టాక్ తిరిగి వస్తే వాడుతారా లేక వద్దు బాస్ అంటారా? కామెంట్స్లో బుల్లెట్ పాయింట్స్ వదిలేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సీన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అప్డేట్స్ మిస్ కావద్దు. జై హింద్.